వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాస్టీ నరేటర్. ఇదైతే మనమైతే ఎల్ఐసి అని అయితే కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇదైతే GTA 5కి అయితే ఒక కాపీ అనమాట. సో గ్రాఫిక్స్కి మాత్రం ఏం తక్కువ లేకుండా అయితే చేశాడు. సో ఇప్పుడైతే మనమైతే దాన్ని ఆడబోతున్నాం. సో ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మీరైతే చాలా సపోర్ట్ చేయాలైతే నేనైతే కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఛానల్ ఉండేది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆ ఛానల్ ఉన్న వీడియోస్ అని డిలీట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఫ్రెష్ ఛానల్ ఫ్రెష్ స్టార్ట్ అయితే ఇస్తున్నా. కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. అప్పుడైతే వీడియోస్ పెట్టాలని మాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది. రెగ్యులర్గా అయితే వీడియోలు పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో వీడియోలోకి వెళ్తే ఒకసారి గ్రాఫిక్స్ చూడండి, వేరే రేంజ్లు ఉన్నాయి. లైక్ GTA 5 కాపీ అని అయితే నార్మల్గానే చెప్పేస్తాం. ఒకవేళ లైక్ ఏం తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, నిజంగానే GTA 5 ఏమో అనుకుంటారు మొబైల్. సో దీంట్లో చాలా మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్టే సూపర్ అయితే వచ్చింది నాకు. సో యాక్చువల్లీ దీనిలో NPC కార్స్ అయితే మనమైతే ఎక్కలేము గైస్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ర్యాగ్డోల్ ఫిజిక్స్. సపోజ్ మనం ఇక్కడ బైక్ అయితే స్పాన్ చేసాం. సో ఇది కూడా ఇండియన్ బైక్ గేమ్ ఇలానే దీంట్లో కూడా చీట్ కోడ్స్ ఉంటాయి. దాంతో కార్స్ బైక్స్ అయితే మనం అయితే స్పాన్ చేయొచ్చు. ఇంకా హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు బైక్ తీసుకున్నారు, ఎక్కువ స్పీడ్ వెళ్ళి సడన్గా ఇట్లా స్కిడ్గా వద్దామని చూస్తే ఇట్లయితే కానీ గ్రాఫిక్స్ మాత్రం వేరే రేంజ్ అయితే పెట్టింది అనమాట. ఒకసారి వాటర్ని కూడా ఎంత రియలిస్టిక్. సో ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా చాలా థింగ్స్ అయితే రాలేదు, అప్డేట్ అయితే అవ్వలేదు. దీనిలో అయితే ఫిస్ట్ ఉంది, కానీ ఫిస్ట్ అయితే పని చేయదన్నమాట. కుదరనికి అయితే రాదు ఎవరిని. సో సో చాలా యాక్యురేట్గా అయితే చేయడానికి అయితే చూసిండు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కాపీ అయితే చేసిండు. లైక్ మేజ్ బ్యాంక్ కూడా ఉంది, పైనకి వెళ్ళి చూపిస్తాను నేను. ఇది ఎక్కివానికి వస్తే బాగుండు. సో ఇప్పుడైతే మనమైతే బిల్డింగ్ పైన అయితే ఉన్నాం. సో డిస్టెన్స్ అయితే చూడవచ్చు మీరైతే. సో ఇదైతే మన LIC మేజ్ బ్యాంక్ అనమాట. కొన్ని చోట కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి, పట్టించుకోకండి. సో ఇది వచ్చేసి మన చాపర్. సో ఇది కూడా చాలా బాగుంటుంది చాపర్, కానీ కలర్ నచ్చలేదు నాకైతే. కాబట్టి బాగానే వేసింది చెప్పాలంటే. సో ఇక్కడైతే మనమైతే పైన అయితే ఒక బైక్ అయితే స్పాన్ చేద్దాం. యా ఎవడ్రా ఇటు మెల్లగా మళ్ళీ మనం మేజ్ బ్యాంక్ నుంచి కింద కష్టం. యో ఎట్లయితే ఉన్నాయి దీని నుంచి ఇయ్యి. అది కంట్రోల్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ అయితే ఉండాలి. సక్సెస్ఫుల్ అయితే చేసేసినాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని తొందరగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి,
షేర్ కూడా చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి అంతేనే వాళ్ళు కూడా ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయడం లాంటివి అయితే చేస్తారు. సో ఇది కూడా మెయిన్ ప్రాబ్లం అన్నమాట మనకైతే. ఎట్లా పడ్డాడు చూడండి మొత్తం. సో ఈ గేమ్ అయితే మొత్తం అన్రియల్ ఇంజన్తో అయితే తయారు చేయడం అని జరిగిందంట. సో కాబట్టి ఇంత రియలిస్టిక్గా అయితే ఉంది. కోడింగ్ యూజ్ చేసింటే కొంచెం కష్టమయ్యేదేమో. సో సెట్టింగ్స్లో మీరు గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మంచిగా చేసుకుంటే గేమ్ ఇంకా అయితే మంచిగా అవుతుంది. నేనైతే సెట్టింగ్స్ చేసుకున్నా కాబట్టి ఇంకా చాలా రియలిస్టిక్గా అయితే అయిందనమాట గేమ్ వచ్చేసి. సో get rid of this bike and go to a car. సో ఇక్కడైతే నాకు ఇష్టం లేని కార్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మనం ఆ బైక్ నుంచి దూరం వెళ్ళినాక మనకైతే ఇంకొక వెహికల్ స్పాన్ చేయడానికి అయితే వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ సపోజ్ మీకు ఈ కార్ అంటే ఇష్టం లేదు, ఇక నాకు కూడా ఇష్టం లేదు అనుకోండి, వేరే విషయం. అయ్యో అరే ఇట్లా కంటే టాప్ లేచిపోతుంది కాబట్టి ఫోన్ డైల్ చేయండి. మస్టాంగ్ ఫ్యాన్స్ అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు అనమాట. సో ఫస్ట్ చెవెల్లే అని అయితే ఇప్పుడు కొత్తగా ఈ అప్డేట్లో అయితే యాడ్ చేసిండు మస్టాంగ్ని. సో లుక్స్ పరంగా ఇంకా గ్రాఫిక్స్ పరంగా మాత్రం తోపు ఉంది, ఇది టాప్ నాచ్ అయితే ఉంది. సో నీడల్ అంటే కొంచెం లుక్ తెలియట్లే కానీ కొంచెం ఇక్కడ ఉన్న ఎండలకు వెళ్తే మాత్రం కొంచెం అవుతుంది. సో నెక్స్ట్ టైం ఏం గేమ్ ఆడాలో అయితే నాకైతే కామెంట్ చేయండి. ఎంత పెద్ద గేమ్ అయితే నేను ఆడతా మొబైల్కి సంబంధించింది అయితే. సో ఇప్పుడైతే ఒక స్టంట్ అయితే చేద్దాం మనం. ఓకే 1 2 3 స్టార్ట్. ఓకే సాయిరామ్. సో కార్ బోల్తా కొట్టింది అండ్ చెప్పాను కదా నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో అయితే నాకైతే కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో అయితే ముగిస్తున్నాను.